హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఇక్కడ హిందూ హైదరాబాద్ విషయం తీసుకొని తెలుగులో చూద్దాం. ఈ ఫ్రంట్ పేజ్లో రెండు ఆర్టికల్స్ ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మలేషియా ఇంక్ ప్యాక్ట్స్ టు ఎక్స్పాండ్ స్ట్రాటజిక్ టైస్. ఈ టాపిక్లో చూసుకున్నట్లయితే ఇండియా మలేషియా రిలేషన్స్ గురించి చెప్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేషియా గురించి అడిగారు కాబట్టి మలేషియా గురించి మీకు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి రీసెంట్గా చాలా కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా సైన్ చేసింది కాబట్టి ఏ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసిందో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా ఇండియా మలేషియా రీసెంట్లీ సైన్డ్ అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ ప్రకారం అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇలా 4 to 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే యూపీఐ బేస్డ్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈసారి ఈ యొక్క ఆర్టికల్లో కూడా యూపీఐ బేస్డ్ అగ్రిమెంట్ కూడా ఇక్కడ చేశారనమాట. సో అందుకని ఆ యూపీఐ బేస్డ్ మీద మళ్ళీ బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఒకసారి ఆర్టికల్ చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ మలేషియాకి విజిట్లో ఉన్నారు అండ్ ఆ విజిట్లో భాగంగా ఇప్పుడు ఈ అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేయడం జరిగిందనమాట. ఒకసారి మనం ఈ ఆర్టికల్ గురించి హిస్టరీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మలేషియా రిలేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1957లో స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇండియా మలేషియాకి హిస్టారికల్గా కల్చరల్గా అలాగే గుడ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఎకనామిక్ లింక్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ గురించి మాట్లాడినట్లయితే మలేషియాలో ఇండియా డయాస్పోరా చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియన్ ఆరిజిన్ పీపుల్ చాలామంది అక్కడ ఉండడం జరిగిందనమాట. సో అరౌండ్ 2.9 మిలియన్ పీపుల్ ఇండియన్స్ అక్కడ ఉండడం జరిగింది కాబట్టి ఆబ్వియస్గా ఇండియాకి మలేషియాకి పీపుల్ టు కాంటాక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు 2024లో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని కూడా సైన్ చేశాము. అండ్ ఇప్పుడు ఈ అగ్రిమెంట్స్ ద్వారా మరింత బైలాటరల్ ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మనం కీ ఏరియాస్ ఎక్కడెక్కడ సైన్ చేశారో చూసుకున్నట్లయితే ఫస్ట్ సెమీ కండక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మనం ఏమనుకుంటున్నాము, సెమీ కండక్టర్స్ యొక్క సప్లై చైన్ డైవర్సిఫై చేయాలి, వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా మలేషియాని ఇప్పుడు మనం పార్ట్గా చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఓన్లీ సెమీ కండక్టర్సే కాదు, ఏఐ ఆర్&డి వాల్యూ చైన్లో కూడా మనం ఈ యొక్క ట్రేడ్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అండ్ పేమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన డిజిటల్ టెక్నాలజీస్ అలాగే బయోలాటరల్ పేమెంట్ లింకేజెస్ యూపీఐ ద్వారా మనం దీన్ని ప్రమోట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. అంతేకాకుండా లోకల్ కరెన్సీతో సెటిల్మెంట్ చేయాలని కూడా ఈ అగ్రిమెంట్లో మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ డిఫెన్స్. మనం సెక్యూరిటీలో డిఫెన్స్లో మన కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. అలాగే కౌంటర్ టెర్రరిజం, ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ అలాగే యాంటీ టెర్రర్ ఫినాన్సింగ్, మనం టెక్నాలజీ మిస్యూస్ని ప్రివెంట్ చేసుకోవడం, అవన్నీ కూడా ఒక అగ్రిమెంట్లో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మలేషియా సింగపూర్ అనేది యాంటీ కరప్షన్ గవర్నెన్స్ చాలా మంచి పేరున్న కంట్రీస్. అందుకని అక్కడ నుంచి కూడా యాంటీ కరప్షన్ రిలేటెడ్గా వాళ్ళు ఏం బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో కూడా మనం ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్, హెల్త్ కేర్ అండ్ సోషల్ సెక్యూరిటీలో అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, ఎస్పెషలీ మన ఇండియన్ డయాస్పోరా అక్కడైతే ఉందో ఆ కంట్రీలో మనం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ అవి కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంతేకాకుండా యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, హోమియోపతి రీసెర్చ్, అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీలో కూడా కొన్ని ట్రేడ్ ప్యాక్ట్స్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ వల్ల మనకున్న ఇంపాక్ట్స్ ఏంటంటే మన యొక్క ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు, అలాగే మన ఇండియాలో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవచ్చు, మన సప్లై చైన్స్ని పెంచుకోవచ్చు. అండ్ అలాగే గ్లోబల్ చిప్స్ డిమాండ్ పెరుగుతూ ఉంటే మనం ఓన్లీ ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా మనం వేరే కంట్రీస్ నుంచి కూడా తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా లోకల్ కరెన్సీని యూజ్ చేయడం వల్ల మనం ఫారెన్ కరెన్సీ మీద ఉన్న రిస్క్ కూడా తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రాంగ్గా సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ వల్ల మనం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకోవచ్చు. అండ్ మలేషియా వచ్చేసి ఒక ఇంపార్టెంట్ చోక్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంటుంది, అదే స్ట్రైట్ ఆఫ్ మలక్కా.
అక్కడ ట్రేడ్ కంట్రోల్లో ఇండియా ఒక వాయిస్ని రేజ్ చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఏషియన్ ఇండియా టైస్ ఇంప్రూవ్ చేయడము, అలాగే క్లీన్ ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, యునైటెడ్ నేషన్ రిఫార్మ్స్ అన్నిట్లో కూడా మనకి మలేషియా సపోర్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈచ్ మినిస్టర్ హ్యాండిల్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ సేస్ గోయల్ ఆన్ ట్రేడ్ డీల్ రష్యన్ ఆయిల్ అని ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఒక కాంట్రవర్సీ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఇదేంటంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఏం చెప్పారు అంటే కొన్ని అలిగేషన్స్ అయితే వచ్చాయి. ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ కామర్స్ మినిస్టర్ మధ్యలో కొంత విభేదాలు వచ్చాయని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ స్టేట్మెంట్స్ని కొట్టి పడేశారు. ఏంటంటే ప్రతి మినిస్ట్రీకి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కానీ ఒక మినిస్ట్రీకి ఎందుకు గొడవలు అవుతాయి, ఎవ్రీథింగ్ విల్ వర్క్స్ యాజ్ ఎ యూనియన్ అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందండి. ఆర్టికల్ ఏంటంటే ఇన్కాయిస్ టు లాంచ్ 3 న్యూ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. మీరు కావాలనుకుంటే ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. ఇన్కాయిస్ అనే ఆర్గనైజేషన్ అదేంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. ఈ ఇన్కాయిస్ ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్, మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్ సైన్సెస్ కింద ఉన్న ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ ఒక 3 న్యూ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ 3 కొత్త ఓషన్ సర్వీసెస్ ఏంటంటే జెల్లీ ఏఐపి, సముద్ర 2.0 మొబైల్ యాప్, అలాగే సివాస్ సివాస్ అనేవి లాంచ్ చేయనుంది. వీటి వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మన ఇండియన్ ఓషన్లో ఉన్న ఇంపార్టెంట్ చేంజెస్ కానీ, వాటర్ లెవెల్స్ కానీ, టెంపరేచర్ గురించి డీటెయిల్స్ కానీ, సునామీ రాబోతుందా లేదా, ఆర్ఎల్స్ మనకి ఏమంటారు సైక్లోన్స్ అలర్ట్స్, అవన్నీ ఇవ్వడానికి ఇన్ డెప్త్ డీటెయిల్గా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఉండడానికి ఈ యాప్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఒకసారి అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వేరే పేజ్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మండే కాబట్టి ఎడ్యుకేషన్ ప్లస్ తీసేసేయండి. దాని తర్వాత నాకు అసలు అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం కనిపించలేదు. సో అసలు ఈరోజు పేపర్లో ఎన్నిసార్లు వెతికినా అసలు ఆర్టికల్స్ లేవు, డైరెక్ట్ ఎడిటోరియల్ పేజ్. ఓకే, మనం డైరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది. కంట్రీ విల్ సూన్ బీ ఫ్రీ ఫ్రమ్ నక్సలిజం సేస్ షా. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే నక్సలిజం అనమాట. ఈ నక్సలిజంని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని కూడా అంటాము, అలాగే మావోయిజం అని కూడా అంటాం అనమాట. ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో డైరెక్ట్ టాపిక్ కాబట్టి అలా మన సిలబస్లో ఉన్న డైరెక్ట్ కీవర్డ్స్ కనిపిస్తే ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని మాత్రం మీరు క్లియర్ కట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క హిస్టరీ. అసలు నక్సలిజం స్టార్ట్ అవ్వడానికి ఇండియాలో రీజన్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ నక్సల్ బారీ రీజియన్లో స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్లో మెల్లిమెల్లిగా స్లోగా డిఫరెంట్ స్టేట్స్కి పాకిందనమాట. అది పాకి ఇప్పుడు అది రెడ్ కారిడార్గా మారింది. ఆ రెడ్ కారిడార్ ఏంటి, ఆ రెడ్ కారిడార్ ఉన్న స్టేట్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అసలు ఈ నక్సలిజం గ్రో అవడానికి మేజర్ ఇంపార్టెంట్ కాజెస్ ఏంటి చూసుకోండి. కాజెస్ తర్వాత దీని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది ఇది వచ్చిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్, ఎలాంటి మెజర్స్ చేస్తే బాగుంటుంది, మీ యొక్క సజెషన్స్ అనమాట, మీ యొక్క సూచనలు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసినట్లయితే మీకు ఎంటైర్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ కవర్ అవుతుంది. కానీ ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్స్ ఏంటి, అలాగే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి వీటిని ఫైట్ చేయడానికి, ఆ స్టేట్ ఆ ఫోర్స్ నేమ్ ఏంటి, అండ్ రీసెంట్గా చేసిన ఆపరేషన్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి చూపిస్తాను, వినండి. ఆపరేషన్ సాగర్ బంద్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సమాధాన్ అని చెప్పి ఆపరేషన్స్ అన్ని ఒక సైడ్ ఇచ్చేసి వాటి యొక్క ఎయిమ్స్ ఏంటి అని చెప్పి ఇంకొక సైడ్ ఇచ్చేసి ఎన్ని పేర్స్ కరెక్ట్, ఏ పేర్స్ కరెక్ట్ అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. అన్ని ఆపరేషన్స్ కానీ వాటి యొక్క ఎయిమ్ అండ్ వాటి యొక్క అచీవ్డ్ అవుట్కమ్ అనేది డిఫరెంట్ అనమాట. సో అలా
మన యొక్క ఆపరేషన్స్ ఏంటి, వాటి యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మీరు రాసి పెట్టుకోవాలి. ఎస్పెషల్ లాస్ట్ 1 year నుంచి ఉన్న ఆపరేషన్స్ని క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ మన యూనియన్ హోమ్ మినిస్టర్ ఎప్పుడూ అనౌన్స్మెంట్ చేశారు ఏంటంటే 2026లో ఈ యొక్క నక్సలిజంని ఇండియాలో కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాము అని చెప్పి. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అంటే మన కంట్రీలో తొందరలో నక్సలిజం ఎలిమినేట్ అయిపోతుంది అని అంత స్ట్రాంగ్గా చెప్పారు. అంటే ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా అయితే చెప్పలేరు కదా. ఆ ఎవిడెన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఏమేం చేశారు మన ఇండియాలో అంటే ఫస్ట్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ చేశారు, ఎస్పెషల్ ఛత్తీస్గఢ్ రీజియన్లో అని చెప్పారు. సో కాబట్టి అసలు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఏమేం చేశారో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ సెంట్రిక్ స్ట్రాటజీ, సెక్యూరిటీ వైపు చాలా ఫోకస్ చేసి స్ట్రాటజీని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఏరియాస్, ఎస్పెషలీ నక్సలిజం ఎక్కడ ఉంటుందంటే అండర్ డెవలప్డ్ ఏరియాస్లో ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ తీసుకురావడము, రోడ్స్ బిల్డ్ చేయడము, అలాగే కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయడము, అక్కడ 5G or 3G 4G ఇంటర్నెట్ అనేది అవైలబుల్లో ఉండడము, అండ్ అలాగే ఆ ఏరియాస్లో కూడా ఎలక్ట్రానిక్స్ అనేవి అవైలబుల్ అంటే ఫోన్స్, వాటి వల్ల ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, గవర్నమెంట్ ఏం చేస్తుంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాటి వల్ల కొంచెం తగ్గించడానికి ట్రై చేశారు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క నక్సల్ ఫినాన్షియల్ నెట్వర్క్స్, వాళ్ళకి ఎక్కడి నుంచి ఫైనాన్స్ వస్తుందో వాటి నెట్వర్క్స్ని కట్ చేశారు. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నక్సల్కి అసలు ఎక్కడి నుంచి మనీ వస్తుందో కూడా చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరెండర్ పాలసీని కూడా తీసుకొచ్చారు. నక్సల్ నుంచి నార్మల్గా ఏమంటారు జనజీవన స్రవంతి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వర్డ్. సో వాళ్ళు వచ్చి నార్మల్ లైఫ్ అనేది చేసినట్లయితే వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం లాంటిది కానీ, వాళ్ళకు కొంత క్యాష్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తారనమాట. సో అలాంటి పాలసీస్ చేయడం వల్ల ఇప్పుడు నక్సలిజం తగ్గింది ఇండియాలో, కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేయబోతున్నామని చెప్పి మరింత స్ట్రాంగ్గా మన యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పారు. సో జస్ట్ ఈ పాయింట్స్ అని రాసుకొని మీరు ఏవైనా ఆన్సర్లో నక్సలిజం గురించి రాయాలనుకున్నట్టయితే ఈ పాయింట్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బడ్జెట్ బూస్ట్ డొమెస్టిక్ స్పేస్ రీసెర్చ్ వైల్ స్పెండింగ్ ల్యాక్స్ బిహైండ్ అంటుంది. సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది ఇమేజ్ కనిపిస్తుందా, ఈ ఇమేజ్ ఏంటంటే ఇండియా యొక్క హైయెస్ట్ టెలిస్కోప్, ఇది ఎక్కడ ఉంటుందంటే హ్యాండ్లే విలేజ్ ఇన్ లదాఖ్లో ఉన్న హైయెస్ట్ టెలిస్కోప్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనం బడ్జెట్ చదువుకున్నాము, బడ్జెట్లో కూడా మనకి స్పేస్ కోసం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఈసారి అవుట్లే చాలా ఇచ్చారు అని చదువుకున్నాం కదా. సో ఇక్కడ మన ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈసారి బడ్జెట్లో అరౌండ్ 13,416 crores అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ప్రొవైడ్ చేశారు. కానీ ఈసారి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ప్రొవైడ్ చేసిన మనీ వాళ్ళు అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్ కట్టడానికి, అలాగే ఇంకా 2 ఇలాంటి కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ని తీసుకురావడానికి యూజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఫ్యూచర్ మిషన్స్ మీద మనకి తక్కువ అమౌంట్ అనేది ఎలాకేట్ చేశారు అని చెప్తున్నారనమాట. దానివల్ల కొంత కన్సర్న్స్ అనేవి ఎక్స్పర్ట్స్ రేజ్ చేశారు. ఓకే, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటాం, దానివల్ల R&D డెవలప్ అవుతుంది, కానీ మనం మిషన్స్ అనేది చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మూన్ మిషన్స్ కానీ, అట్మాస్ఫియర్ మిషన్స్ కానీ, లేకపోతే నావిగేషన్ రిలేటెడ్ మిషన్స్ కానీ, లేకపోతే సన్ చదివే మిషన్స్ కానీ, అలాంటి మిషన్స్ కానీ చేయకపోతే ఏమవుతుందంటే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఇండియా యొక్క సెక్యూరిటీ, పీపుల్ యొక్క ఫ్యూచర్ అంతా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అని చెప్తానమాట. అండ్ ఈ ఆర్టికల్ చాలా నేర్పిస్తుంది. అండ్ ఈ టాపిక్ డైరెక్ట్గా మీకు ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్లో ఎస్సే వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. ఎస్పెషలీ మీరు టీజీపీఎస్సీ రాసినా, ఐబీపీఎస్సీ రాసినా కూడా మీకు ఎస్సే అయితే సోషల్ మీడియా మీద వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టైటిల్, ఏ సోషల్ మీడియా బ్యాన్ విల్ నాట్ సేవ్ అవర్ చిల్డ్రన్. అసలు ఈ సోషల్ మీడియా మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్లో ఎందుకుందంటే రీసెంట్గా February 4th రోజు 3 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ ఏజ్ వచ్చేసి 12, 14, 16 అనమాట. వాళ్ళకి స్క్రీన్కి అడిక్ట్ అయిపోయి ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయిపోవడంతో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ని డినే చేయడం వల్ల వాళ్ళు 3 అంతస్తుల మేడ నుంచి దూకి ఆత్మహత్య 3 చేసుకున్నారనమాట.
దానివల్ల మళ్ళీ ఈ ఫోన్లు, సోషల్ మీడియాలు, డిజిటల్ టైమ్, స్క్రీన్, ఆన్లైన్ గేమ్స్, మళ్ళీ ఇవన్నీ డిబేట్స్లో ఇప్పుడు ఉన్నాయి. సో ఈ ఆర్టికల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తుంది. ఇదేంటంటే కంప్లీట్గా మనం సోషల్ మీడియా బ్యాన్ చేస్తే కూడా మన చిల్డ్రన్ని సేవ్ చేసుకోలేము, దానికన్నా వేరే మెథడ్స్ యూజ్ చేయాలి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గజియాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ హెడ్లైన్స్లో అన్ని ఛానల్స్లో ఉన్నది ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్ అనమాట. కానీ ఈ ఆర్టికల్ చెప్తుంది ఏంటంటే బ్యాన్ కంప్లీట్గా మనం చేయకూడదు అని చెప్తుంది అనమాట. అసలు ఎందుకు ఈ బ్యాన్ని చేయకూడదు అని చెప్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం బ్యాన్ని చేసినట్లయితే మనం యూజ్ చేసే ఇంటర్నెట్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, ఓన్లీ 1% మాత్రమే ఉన్నాయి. అది కాకుండా మిగతా డార్క్ వెబ్సైట్స్, డార్క్ సైట్స్ 99% ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ మన పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేసినట్లయితే వాళ్ళు ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. కానీ ఒక్కసారి వాళ్ళే ఈ సోషల్ మీడియా కంప్లీట్గా బ్యాన్ చేసినట్లయితే వాళ్ళు ఇన్ కేస్ వెబ్సైట్స్, డార్క్ సైట్స్కి హ్యాబిచ్యుయేట్ అయితే మాత్రం మనం సోషల్ మీడియాతో వచ్చిన నెగటివ్స్ కంటే ఈ డార్క్ వెబ్సైట్స్ అండ్ మీడియా నుంచి వచ్చే థ్రెట్స్ విపరీతంగా ఉంటాయి, వాటిని భరించలేము అని చెప్పి వార్న్ చేస్తున్నారు. సో మీ అందరికీ సింపుల్గా చెప్పాలి అంటే మీరందరూ హిట్ 3 మూవీ చూసినట్లయితే డార్క్ వెబ్సైట్లో ఇలా చంపండి, అలా చంపండి, ఇలా భయాన్ని క్రియేట్ చేయాలి, ఇలాంటి వెహికల్ యూజ్ చేయాలి, ఆ టెర్రర్లో ఈ ఆర్గాన్స్ని తీయాలి అని చెప్పి కొన్ని వేస్ అండ్ మెథడ్స్ అని చెప్పి సిడికే ఆర్గనైజేషన్ అదంతా ఐడియా ఉంది కదా. సో అలా ఏంటంటే అదొక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటివి వీ డోంట్ నో హౌ మెనీ దే ఆర్. సో అలాంటి డార్క్ వెబ్కి మాత్రం ఎక్స్పోజ్ అయినట్లయితే మనకి చాలా రిస్క్లు అనేవి ఉన్నాయి. ఎక్స్ట్రీమిజం వైపు వెళ్ళొచ్చు, అన్మోడరేటెడ్ కంటెంట్ ఉండొచ్చు, గ్రూమింగ్ ఉండొచ్చు. సో దాని తర్వాత వచ్చేవన్నీ మనం తట్టుకోలేము అన్నట్టు వార్న్ అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా వల్ల మనకు చాలా పాజిటివ్ రోల్ అయితే ఉంది. ఎస్పెషల్లీ అడాలసెంట్స్ కానీ, పియర్ సపోర్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ వస్తుంది. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, స్లమ్స్లో ఉన్న ఏరియాస్లో కూడా మనకి ఇప్పుడు ఇంటర్నెట్ అవైలబిలిటీ వల్ల అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనకి అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, డేటా అంతా వస్తుంది. సో ఇన్ కేస్ ఆ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క రైట్స్ అనేవి వయలేట్ అవుతాయి. అంతేకాదు చాలామందికి ఆఫ్లైన్లో రీసోర్సెస్ లేనప్పుడు ఆబ్వియస్గా మనం చేసేది ఏంటిది, ఆన్లైన్ రీసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అంతే కదా. సో ఆఫ్లైన్లో మన దగ్గర బుక్కులు లేవంటే ఆన్లైన్ ఓపెన్ చేస్తాము, గూగుల్ ఓపెన్ చేసేసి మనకి ఏది కావాలో టైప్ చేస్తే వితిన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టా, అలా కూడా ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆఫ్లైన్ రిసోర్సెస్ లేనప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ వాడుకోవడం తప్పేం లేదు కదా. సో అలా మనం కంప్లీట్గా బ్యాన్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళ యొక్క రైట్స్ అనేవి వయలేట్ అవుతాయి అని చెప్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇలా బ్యాన్స్ అనేవి చేయడం వల్ల యంగ్ పీపుల్ యొక్క వాయిస్ అనేది పాలసీ డెసిషన్స్లో మనం చూడలేము. సో ఇప్పుడు మన పిల్లలకి అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అవన్నీ తెలిస్తేనే కదా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇన్ కేస్ పాలసీ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలి. అంటే వీల్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్, వీల్ లెర్న్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. కాబట్టి హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ అని అంటాం కదా. సో అదే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మన పిల్లలకి అవంతా తెలియలేదు అంటే అఫ్కోర్స్ మన పిల్లలు ఫ్యూచర్లో ఇలా పాలసీ డెసిషన్స్లో పార్ట్ అవ్వలేరేమో, దానివల్ల మనం ఇంకా బెటర్ సొల్యూషన్స్ తీసుకురాలేమో అనే డౌట్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఎస్పెషలీ మనం సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నాము, ఫోన్స్ విత్డ్రా చిల్డ్రన్ తీసుకోవాలి అన్నట్లయితే ఫస్ట్ మీ ఇంట్లో అబ్బాయో అమ్మాయో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఫస్ట్ ఎవరి దగ్గర ఫోన్ తీసుకుంటాము, అమ్మాయి దగ్గరే కదా. నువ్వు అమ్మాయివి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి ఆల్వేస్ we will keep hundreds of restrictions on a girl rather than a boy. కాబట్టి ఏమవుతుందంటే ఫర్ షూర్ ఇప్పుడు ఇవన్నీ బ్యాన్ చేయాల్సి వచ్చినట్లయితే ఫస్ట్ మేజర్గా ఇంపాక్ట్ అయ్యేది గర్ల్ చైల్డ్ రాదర్ దాన్ ఏ బాయ్ చైల్డ్. దానివల్ల జెండర్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా మన సొసైటీలో పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకు మన సొసైటీలో ఉంటున్నానంటే మన సొసైటీ పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి. అండ్ దానివల్ల వాళ్ళ యొక్క యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫర్మేషన్ ఆర్ సోషల్ కనెక్షన్స్, డిజిటల్ డివైడ్స్ అనేవి
పెరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అసలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా మనం ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది క్రియేట్ చేయాలండి. ఫిజికల్ యాక్టివిటీ క్రియేట్ చేసినట్లయితే వాళ్ళు కొంత టైం ఇక్కడ స్పెండ్ చేసి వాళ్ళ స్క్రీన్ టైంని తగ్గిస్తారు. అండ్ అంతేకాకుండా స్క్రీన్ టైం మీద లిమిట్స్ అనేది పేరెంట్స్ పెట్టాల్సిందే. లైక్ 1 అవర్ 45 మినిట్స్ ఇంతే టైం స్క్రీన్ టైం అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కంట్రీస్లో బ్యాన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇయర్స్ పిల్లల కంటే తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ చైనా అలాగే చేస్తుంది, జపాన్ అలాగే చేస్తుంది. వీ కెన్ ఆల్సో కమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అండ్ అంతేకాకుండా యూత్ ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారో వాళ్ళని మనం అకౌంట్లోకి తీసుకొని వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాలసీలో ఇంక్లూడ్ చేసినట్లయితే ప్రాక్టికల్ పాలసీ అనేది మనం తయారు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాలెన్స్ ఆఫ్ రైట్స్తోనే చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ మార్జినలైజ్డ్ పీపుల్, రూరల్, డిసేబుల్డ్, లో ఇన్కమ్ యూత్, డిజిటల్ రైట్స్ని మనం స్టిప్ అవుట్ చేయకుండా వాళ్ళని తీసుకొని చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ అయితే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ బిగ్ టెక్ ప్లాట్ఫామ్స్ యొక్క హెల్ప్ తీసుకొని వాళ్ళు కూడా ఏజ్ బట్టి ప్రొవైడ్ చేయడము, అకౌంట్స్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఆ డేటా అంతా మనకి ఇచ్చినట్లయితే మనం కొన్ని లాస్ అనేవి చేయొచ్చు అనమాట. సో అలా బిగ్ టెక్ కంపెనీస్కి వాళ్ళకి అకౌంటబిలిటీ అండ్ ఎన్ఫోర్సబిలిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓవర్ 1/3 ఆఫ్ క్యాన్సర్స్ వరల్డ్ వైడ్ మే బీ ప్రివెంటబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం క్యాన్సర్ గురించి చదువుకున్నాం. క్యాన్సర్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా ఎవ్రీ సెల్ డివైడ్ అవుతూ ఉంటుంది కదా. సో సెల్ డివైడ్ అయినప్పుడు కంప్లీట్గా డివైడ్ అవ్వకుండా ఒక మేనర్లో అవ్వకుండా, ఒక రీతిలో అవ్వకుండా, లైక్ ఎక్కువ అవ్వడం, ఇన్కంప్లీట్గా అవ్వడం వల్ల ఒక లుద్దలాగా ఫామ్ అవుతుంది, ఒక ట్యూమర్, ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. సో ఆ గడ్డ ఏమవుతుందంటే ఒక కార్డు ఉంటే అది బాగానే ఉంటుంది, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. కానీ ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉండకుండా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మూవ్ అవుతూ డిఫరెంట్ ఆర్గన్స్ డ్యామేజ్ చేయడం అలాంటివి చేస్తుంది అనమాట. అదే క్యాన్సర్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన ఇండియాలో రికార్డ్ అయిన క్యాన్సర్స్ అరౌండ్ 38% ఆఫ్ క్యాన్సర్స్ అనేవి జస్ట్ మనం ఏం చేస్తాము అంటే కొన్ని మెజర్స్ తీసుకుంటే వాటిని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్లో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఇచ్చారు. ఆ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసినట్లయితే మనం క్యాన్సర్స్ని 38% వరకు కంట్రోల్ చేయొచ్చు అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఆ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టొబాకో యూస్ని కంట్రోల్ చేయాలి. టొబాకో అంటే ఏంటంటే మనం తెలుగులో ఏమంటారు, టొబాకో, తంబాకు. సో అవి ఏం చేస్తారు అంటే కొందరు డైరెక్ట్గా చుట్టలు తీసుకొని తాగడం కానివ్వండి, మన సిగరెట్స్ ఉంటాయి, అండ్ కొందరేమో డైరెక్ట్గా నోట్లో తింటూ ఉంటారు, అండ్ సమ్ పీపుల్ కొంతమంది పౌడర్ని ముక్కులో వేసుకోవడం. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ టొబాకో అనేది చేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే దెర్ విల్ బి హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి టొబాకో యూస్ని కంట్రోల్ చేయాలి. దాంతోపాటు ఆల్కహాల్ ఈజ్ అ మేజర్ రీజన్. తాగుతూనే ఉంటారు. ఒకసారి స్టార్ట్ చేసి ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ ద స్టేట్ ఈజ్ నోన్ ఫర్ ఆల్కహాల్ అనమాట. సో కాబట్టి ఆల్కహాల్ కన్సంప్షన్ని కూడా తగ్గించడం కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్ అయింది, క్యూర్ అయింది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయింది, ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ అయ్యేలోపు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతూ వస్తూ ఉంటుంది అక్కడే అదే చోట. దానివల్ల ఏంటంటే సెల్స్ అనేవి డివైడ్ అయ్యి అది క్యూర్ చేయాలనుకుంటుంది. సడన్గా ఒకటేసారి ఊరికి అదే చోట కాకి పొడిచినట్టు అవుతూ ఉంది అంటే అక్కడ సెల్స్ ఏమవుతాయంటే ఒక ఆర్డర్లో డివైడ్ అవ్వకుండా ఇర్రెగ్యులర్గా అబ్నార్మల్గా డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాన్నే మనం క్యాన్సర్ అంటాం అనమాట. చాలా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. అండ్ ఒబేసిటీ వల్ల, అంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్స్ట్రా వెయిట్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మనం చేసేది అది. ఇప్పుడు ఎలివేటర్లు అంటున్నాము, ఎస్కలేటర్లు అంటున్నాము, అలాగే లిఫ్ట్ అంటున్నాము. అలా మనం అసలు మెట్లు యూజ్ చేస్తున్నామా? సో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఇంతకుముందు వెళ్ళాలంటే వాకింగో జాగింగో చేసుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు ఏం చేసి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ర్యాపిడో ఓపెన్ చేసి జస్ట్ బుకింగ్ ఆఫ్ బైక్ ఆర్ ఆటో ఆర్ ఎనీథింగ్. సో అలా ఏమవుతుందంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది చాలా పెరిగిపోతుంది, బద్ధకాలు ఎక్కువ అయిపోతుంది అనమాట. దానివల్ల కూడా లైక్ వీఆర్ నాట్ తినడం మాత్రం ఆపట్లేదు, వీఆర్ కన్జ్యూమింగ్ మోర్ అండ్ మోర్. అటు ఏమంటారు క్యూరీస్ అని, అటు సూతీస్ అని, అటు జ్యూస్లు అనుకుంటూ
లైక్ వాట్ ఎవర్ ద ఫుడ్ విచ్ ఇస్ అవైలబుల్ యూఆర్ ఈటింగ్ దట్, బర్గర్లు, పిజ్జాలు, చీజ్, ఎక్స్ట్రా క్రీమీ. సో అవన్నీ తినే ఇంటేక్ మాత్రం పెంచుతూనే ఉన్నాం, బట్ మనం కరిగించాల్సిన క్యాలరీస్ మాత్రం కరిగించట్లేదు అనమాట. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే వీఆర్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్. అండ్ అంతేకాకుండా ఎయిర్ పొల్యూషన్, మనం బయటికి వెళ్తే ఎస్పెషల్లీ ఇఫ్ యూ గో టు ఢిల్లీ, ఆ దుమ్ము, ఆ ధూళి, వీ విల్ బి గెటింగ్ సమ్ టైమ్స్ సఫకేషన్ అనమాట. సో అలా SOx కాంపౌండ్స్, NOx కాంపౌండ్స్, ఓజోనేట్, ట్రోపోస్ఫియర్, అవన్నీ చాలా హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ వల్ల మనకి క్యాన్సర్ రిస్క్ ఉంది. దాంతోపాటు ఆక్యుపేషన్ హజార్డ్స్, మీరు ఏ ఏరియాలో ఉండి వర్క్ చేస్తున్నారు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేఫ్ కండిషన్స్లో ఉన్నారా, అన్సేఫ్ కండిషన్స్లో ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ర్యాట్ హోల్ మైనింగ్ చదివాము, అందులో కోల్ డిగ్ చేసేటప్పుడు విషపూరిత వాయువులు వస్తాయి అనుకున్నాం, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. హై టెంపరేచర్లో వర్క్ చేస్తున్నారా, కెమికల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారా? సో అలా మీ యొక్క ఆక్యుపేషన్ హజార్డ్స్ కూడా ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేస్తున్నట్లయితే మన ఇండియాలో 38% ఆఫ్ క్యాన్సర్స్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి రీసెంట్ రిపోర్ట్ చెప్పింది. సో ఈసారి మీ క్వశ్చన్ మాత్రం సర్వీ వ్యాక్స్ గురించి వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇవ్వండి ఈరోజు టాపిక్స్. అండ్ ఈ టాపిక్ మాత్రం నిన్నటి నుంచి తీసుకున్నాను. అసలు ఈరోజు నిన్న పేపర్లో అసలు ఆర్టికల్స్ ఏం కనిపించలేదు, చాలాసేపు వెతికాను ఆర్టికల్స్ ఏం చెప్పాలి అని చెప్పి ఈరోజు. ఓకే, సో నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చానండి ఈరోజు, ఆర్టికల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి. ఈ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మ్యాప్ ఆఫ్ మలేషియా గురించి అనమాట. ఫస్ట్ వచ్చేసి మలేషియా ఇస్ డివైడ్ ఇంటూ 2 నాన్ కంటిగ్యువస్ పార్ట్స్. 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటేమో పెనిన్సులర్ మలేషియా, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ మలేషియా. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఈస్ట్ మలేషియా కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ సబా అండ్ సరావక్ లొకేటెడ్ ఆన్ ద ఐలాండ్ ఆఫ్ బోర్నియో. బోర్నియో మీద ఈస్ట్ మలేషియా ఉంటుంది, దాంట్లో 2 ఇంపార్టెంట్ స్టేట్స్ ఉంటాయి, సబా అండ్ సరావక్ అంటున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి పెనిన్సులర్ మలేషియా షేర్స్ ల్యాండ్ బౌండర్స్ విత్ థాయిలాండ్ అండ్ సింగపూర్. సో ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి ఆర్ అట్లాస్ ఓపెన్ చేసి అట్లీస్ట్ మీ ఫోన్లో మలేషియా అని కొట్టి మ్యాప్ అని కొడితే మీకు క్లియర్గా వస్తుంది. కంపల్సరీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి, అసలు మర్చిపోదు. కొంచెం బద్ధకాన్ని వదిలేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ద నార్థర్న్ మోస్ట్ లాటిట్యూడ్ వేర్ సన్ can be directly overhead at noon during the June solstice. Next in India it passes through the states of Gujarat, Rajasthan, MP, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura and Mizoram anamata. And third statement vachesi tropic of cancer passes through 7 states in India. So ee 3 statements చూసి క్లియర్ గా ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద కమెంట్ లో చెప్పండి. And next question వచ్చేసి consider the following statements regarding Naxalism in India. First statement వచ్చేసి the movement originated in Naxalbari village, West Bengal in 1967 as a peasant uprising. And next one is the Communist Party of India was formed in 2004 through the merger of CPI-ML, People's War and MCC. And third statement వచ్చేసి Naxalism is primarily an urban based insurgency driven by IT sector unemployment. సో కంపల్సరీ ఈ 3 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ కింద కమెంట్లో చెప్పండి. అండ్ బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో వస్తాయి, కరెంట్ అఫైర్స్ షార్ట్స్ కూడా తెలుగులో రిలీజ్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ కూడా కొన్ని షార్ట్ వీడియోస్ అనేది రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో యూ విల్ బి గెటింగ్ ఆల్ దోస్ అప్డేట్స్ అనమాట. డోంట్ మిస్ దట్ అప్డేట్స్. అండ్ మన దగ్గర కొత్త జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ 12th of February స్టార్ట్ అవుతుందండి. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలామంది CSAT ఎలా ఏంటి అని అడిగారు కదా, సో CSAT క్లాసెస్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ CSATకి బయట వాళ్ళకి కూడా వీఆర్ అలౌవింగ్ ద అడ్మిషన్స్ అనమాట. సో CSAT క్లాసెస్ వచ్చేసి అరౌండ్ 40 days ఉంటాయి. మీకు ఎవ్రీడే 2 hours, టైమింగ్స్ వచ్చేసి 2 to 4 ఉంటుంది, 2 to 4 PM. ఎందుకంటే ఎగ్జామ్ కూడా అదే టైంలో ఉంటుంది కాబట్టి మనకి మంచి నిద్ర వచ్చే టైం కాబట్టి. సో వీ అరేంజ్డ్ ఇన్ దాట్ వే సో దట్ యూ విల్ బి నాట్ గెటింగ్ స్లీప్ ఇన్ యువర్ ఎగ్జామ్. అండ్ మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. అండ్ ఫ్యాకల్టీ ఎవరంటే శ్రీనివాస్ స్ఫూర్తి సార్, అండ్ హీ ఈస్ వెరీ రెనౌండ్ ఫ్యాకల్టీ. అండ్ he also completed his IIT అనమాట. సో దట్ ఎగ్జాక్ట్లీ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అలాగే చెప్తారు విత్ కామన్ సెన్స్ అండ్ టెక్నిక్స్ అనమాట, వితౌట్ మచ్ రిమెంబరింగ్ ఆఫ్ ఫార్ములాస్.
అండ్ ఆ క్లాసెస్లో మీకు పీవైక్యూస్ కూడా చెప్తారు అండ్ మెటీరియల్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. సో కోర్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2500 రూపీస్ అలా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ దట్ CSAT క్లాసెస్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ ఈవెన్ మీకు ఆన్లైన్లో కావాలంటే మీకు వెబ్సైట్ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. And thank you so much guys for watching.